బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాల్లో ఉండగా విమానం ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోయింది. నిజమే, మీరు వింటున్నది అక్షరాల నిజం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్ ఆగిపోయిందట. ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ జీరోకి పడిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో 175 మంది ప్రయాణికులు ఆ సమయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంజిన్ ఆగిపోవడంతో ఒక్కసారిగా ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోండి. 175 మంది ప్రయాణికులు ఉన్నారు, క్రూ ఉన్నారు. ఇంజిన్ ఆగిపోయింది, కుడివైపు ఇంజిన్ ఆగిపోయింది. ఒక్కసారిగా కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కొంచెం షేక్ వస్తుంది ఫ్లైట్ అంతా కూడా. కానీ ఇమ్మీడియట్గా పూర్తిగా ఇంజిన్స్ రెండు ఆగిపోయి కింద పడిపోయే అవకాశం ఉండదు. ఖచ్చితంగా 2 ఇంజిన్స్ ఉంటాయి ఫ్లైట్ అన్నప్పుడు. ఈ ఫ్లైట్లో 2 ఇంజిన్స్లో ఒకటి ఫెయిల్ అయినప్పటికీ రెండో దాని మీద ఇమీడియట్గా రన్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ఉంటారు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఇంజిన్ ఆగిపోవడంతో ఒక ఇంజిన్ ఆగిపోవడంతో సెకండ్ ఇంజిన్ మీద ఎమర్జెన్సీ కండిషన్లో మళ్ళీ తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే ప్రయాణికులందరినీ సేఫ్గా దించి చెక్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే అసలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. నవీన్, ప్రజెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి మేనేజ్మెంట్ ఏదైనా సమాధానం చెప్తోందా? ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఆ సమయంలో? అంటే ఎయిర్ ఇండియాకి పెద్ద ప్రమాదం తప్పినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్నటువంటి AI 777 విమానంలో సాంకేతిక సమస్య కూడా ఎదురైనట్టు కూడా మనకు తెలుసు. అంటే ముఖ్యంగా రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఇంజన్ లో ఆయిల్ కొంత ఆ సమస్య వచ్చినందుకు పైలట్ వెంటనే అప్రమత్తమై వెంటనే టేకాఫ్ అయినటువంటి ప్రాంతం, అంటే ఢిల్లీ నుంచి టేకాఫ్ అయినటువంటి ఆ కొద్ది నిమిషాలను మళ్ళీ ఆ ల్యాండ్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా బయటకు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏరోప్లేన్ మాత్రం ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క టెక్నికల్ కి సంబంధించినటువంటి సమస్య కూడా ఎదురైనట్టు కూడా ఉన్నటువంటి ఆ పైలట్ తో పాటు వెంటనే ATC కూడా వారు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ATC కూడా వెంటనే అప్రమత్తమై ఆ ఫ్లైట్ ని సురక్షితంగా ల్యాండ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి. మొత్తం ఈ ఫ్లైట్ లో దాదాపు 335 మంది ఆ ప్రయాణికులు కూడా వీరు ప్రయాణిస్తున్నారు. గతంలో కూడా చూసాము, ఇటు ఆంధ్రప్రదేశ్ గన్నవరం నుంచి వైజాగ్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఇదే తరహాలో సమస్య కూడా తలెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి AI 777 ని వెంటనే ల్యాండ్ చేయడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సిబ్బంది అంతా కూడా ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సమస్యను కూడా గుర్తించారు. వెంటనే ఆయిల్ సంబంధించినటువంటి లీకేజ్ కావచ్చు, రైట్ సైడ్ ఇంజన్ లో ఆ ఆయిల్ కొంత ఆ ఫిల్టరింగ్ సమస్య ఉండడం వల్లనే ఈ యొక్క సమస్య కూడా తలెత్తినట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రయాణికులకి మరి ఆల్టర్నేట్ ఏర్పాట్లు ఏమైనా చేశారా? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా నవీన్ దీనికి సంబంధించి? అంటే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించారు. ముఖ్యంగా DGCA కూడా ఈ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఆ సమస్యతో కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి DGCA కూడా ఎయిర్ ఇండియాని కోరడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు స్పందించారు. ఏదైతే ప్రయాణికులకి వారందరూ కూడా ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి విమానాన్ని ఉదయమే పూర్తి స్థాయిలో టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలు కూడా తనిఖీలు చేసిన తర్వాతనే టేకాఫ్ కి వారు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. కానీ సడన్ గా ఈ ఇంజన్ లో ఉన్నటువంటి ఆయిల్ ప్రెషర్ తక్కువగా రావడంతో వెంటనే ల్యాండ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఎయిర్ ఇండియా అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేట్ గా ఫ్లైట్ కూడా ఏర్పాటు చేశారు. మరి కొంతమంది ఆ ఫ్లైట్ లో తమ గమ్యస్థానం కూడా వెళ్ళడం జరిగింది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ నవీన్. సో ఓవరాల్గా ఇమీడియట్గా వేరే ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసి ప్రయాణికులందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లుగా తెలుస్తోంది. అలాగే జరిగినటువంటి ఇన్కన్వీనియన్స్కి ఎయిర్ ఇండియా క్షమాపణ చెప్పింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సమస్య ఎక్కడొచ్చింది, ఇంజన్ ఎందుకు ఆగిపోయింది అనేది. ఇంజన్ ఆగిపోవడం అనేది అతి భయంకరమైనటువంటి సమస్య. ఖచ్చితంగా చిన్న చిన్న కారణాలతో ఇలా జరగదు. ఇంజిన్స్ చాలా పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లైట్ బయలుదేరిన తర్వాత, గతంలో మనం చూసాం అహ్మదాబాద్ ఘటన తర్వాత చాలా రోజుల పాటు ప్రయాణికులు
ఫ్లైట్ జర్నీ అంటే భయపడ్డటువంటి పరిస్థితులు. వాటితో పాటు ఆ తర్వాత వరుసగా ఈ ఫ్లైట్ జర్నీస్లో ఎన్నో మిస్టేక్స్ జరుగుతూ ఉండడం. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలా ఇంజిన్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే గాల్లో ఎగురుతున్న సమయంలో సడన్గా పక్షులు ఢీకొట్టి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని అలాగే ఈ ఇంజిన్స్ సైడ్ రెక్కలకు ఉన్నటువంటి ఈ జాయింట్స్ కొంచెం వీక్ అవడం, అక్కడ షేక్ రావడం, వాటిని ప్లాస్టర్స్తో అంటించి రన్ చేస్తున్నారంటూ ప్రయాణికులు కొన్ని వీడియోస్ తీసి పెట్టడం, ఇలా ఎన్నో సమస్యలు ఎయిర్వేస్కి సంబంధించి ఎన్నో సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రయాణికులు అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలకి లేదంటే వాళ్ళ జర్నీకి వాళ్ళ టైంకి తగిన న్యాయం జరగడం లేదు అనే అభిప్రాయాలు చాలామంది ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఒక ఘటన మనం చూస్తున్నాం. అంటే ఏవైనా ప్రకృతి విపత్తుల వల్ల, అంటే ఫ్లైట్ ఆల్రెడీ గాల్లోకి ఎగిరిన తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడము, లేదంటే అనుకున్న దానికంటే చాలా వేగంగా వాతావరణం చేంజ్ అవ్వడము, ఉరుములు మెరుపులు, అతి భారీ వర్షం పడడం, లేదంటే ఓవర్ క్లౌడీ అయిపోవడం సడన్గా, ఇలాంటివి ఏదైనా కారణాలు, ఫాగ్ ఎక్స్ట్రీమ్గా ఎక్కువగా ఉండడం కానీ, అంటే ఎగిరిన తర్వాత ఏదైనా సమస్య వస్తే ఒక 10 నిమిషాల తర్వాత పావు గంట తర్వాత ఓకే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇంజిన్ ఆగిపోవడం ఏంటి? అందులోనూ గాల్లో ఉండగా ఇంజిన్ ఆగిపోయిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఒక్కసారిగా ఆ చేంజ్ కనిపిస్తుంది. లోపలంతా కూడా టర్బులెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఒక షేక్ అవుతుంది, బ్యాలెన్స్ కోల్పోయినట్లుగా కనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. వెంటనే సెకండ్ ఇంజిన్, 2 ఇంజిన్స్తో నడుస్తూ ఉంటాయి ఫ్లైట్స్ అన్నీ కూడా కంపల్సరీగా. ఒకవేళ ఒక ఇంజిన్ ఆగిపోయినా ఇమ్మీడియట్గా మరొక ఇంజిన్ రన్ చేస్తారు. అది గ్లైడర్గా పనిచేస్తుంది, అంటే అది సేఫ్టీ కోసం ఎమర్జెన్సీ ఇంజిన్ యూజ్ చేస్తారు. సో సెకండ్ ఇంజిన్ మీద ఖచ్చితంగా ఫుల్ ట్రిప్ వేయడం అనేది జరగదు. 2 ఇంజిన్లు పర్ఫెక్ట్గా ఉంటేనే ఫుల్ ట్రిప్కి వెళ్తారు. సెకండ్ ఇంజిన్ కేవలం ఎమర్జెన్సీ కోసం మాత్రమే ఉంచుతారు. సో సెకండ్ ఇంజిన్ని ఆన్ చేసి ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అయ్యి చెక్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులందరూ కూడా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. అయితే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు, ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం మనం చూసాం. ఇంజిన్కి కావాల్సినంత పవర్ అందకపోవడమే అప్పుడు ప్రమాదానికి కారణమని మనం విన్నాం. సో ఇప్పుడు కూడా అలాంటి మరొక సమస్య కదా. అప్పుడు 2 ఇంజిన్స్ ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు ఒక ఇంజిన్ ఫెయిల్ అయింది. ఒకవేళ ఇంకేదైనా జరగరాని జరిగితే, అలా జరగకూడదని మనందరం ఖచ్చితంగా కోరుకోవాలి. కానీ ఎన్నో కారణాలు ఇప్పుడు డీజీసీఏ విషయంలో కానీ, లేకపోతే డీజీసీఏ కూడా ఈ విషయంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నో సందర్భాల్లో విమానాల సర్వీసింగ్కి సంబంధించి లేదంటే సిబ్బందికి సంబంధించి మెయింటెనెన్స్ సరిగా ఉండడం లేదనే కంప్లైంట్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సరిదిద్దుకోలేకపోయారు అంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఇండిగో చేసినటువంటి ఘనకార్యం మనందరం చూసాం. ఎన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారో, ఎన్ని వందల సర్వీసులు ఆగిపోయాయో మనం చూసాం. తీవ్రమైనటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం చూసాం. మొనోపోలీ కారణంగా తలెత్తినటువంటి సమస్య. ఇప్పుడు మరొక సమస్య మనం చూస్తున్నాం. ఎయిర్ ఇండియాలో చోటు చేసుకున్నటువంటి సమస్య ఇది. ఎయిర్ ఇండియా బోయింగ్లో చాలా ఫ్రీక్వెంట్గా సమస్యలు వస్తూనే ఉన్నాయి. సో మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ విషయం మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏవియేషన్ మీద ఇటు కేంద్ర ప్రభుత్వం విషయంలోనూ కన్సర్న్ మంత్రి ఈ విషయంలో ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం డీజీసీఏ విషయంలో కూడా డీజీసీఏ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి రిపోర్ట్ అడుగుతుంది. ఎందుకు ఆగిపోయింది, ఎలా ఆగింది, ముందే ఎందుకు చెక్ చేసుకోలేదు, చెక్ చేశారా లేదా ప్రాపర్గా, సమస్య ఎక్కడొచ్చింది అనేది ప్రతిదీ ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఒక ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు పూర్తి స్థాయిలో 100% ఫ్లైట్ కండిషన్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటారు. ఏ చిన్న సమస్య ఉన్నా సరే డిలే చేస్తారు, లేదంటే క్యాన్సిల్ చేస్తారు సమస్య ఎక్కువగా ఉంటే. కానీ ఇంజిన్ ఆగిపోయింది అంటే అది అప్పటికప్పుడు వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే ముందే ప్రాబ్లం ఉంటే గుర్తించలేదా? ఇలా ఎన్నో రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మీ అభిప్రాయాలు ఏంటి? ఒక్కసారి ఆ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. ఎంత భయంకరంగా ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. సో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.